కానీ బీఆర్ఎస్, బీజేపీ పెద్ద ఎత్తున దాన్ని లేపుతుంది. ఈవెను కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు. ఒప్పందాలన్నీ కూడా క్యాన్సెల్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి. నువ్వు ఒప్పందాలు చేసుకున్నావు అదానితోటి దావోస్‌లో అని చెప్పేసి అంటున్నారాయన. మరి ఇప్పుడు ఒప్పందాలు ఉంటే నిజంగా క్యాన్సెల్ చేసుకుంటాలా? అయ్యి ఎంఓఏలు. హ్మ్. వాళ్ళు ముందుకొస్తారో రారో తెలీదు. ఓకే. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వీళ్ళు కేసులు ఇరుక్కుపోయి వాళ్ళొచ్చేదేముంది? హ్మ్. ఎంఓఏలు ఎక్కడైనా సదస్సులు నిర్వహించుతంటారు. హ్మ్. సదస్సులు నిర్వహించినప్పుడు ఎంఓఏలు చేసుకుంటారు. హ్మ్. ఎంఓఏలు చేసుకున్నాక తర్వాత ఆ కంపెనీలు ముందుకు వేల కోట్లకు ఎంఓఏలు చేస్తారు. కానీ 1, 2 కంపెనీల కంటే ఎక్కువ రావు. ఓకే. మరి వాళ్ళ కంపెనీ పెట్టుబడులు పెట్టేదానికి ఇక్కడికి వస్తారా రాదా? వస్తే హ్మ్. వీళ్ళు ఇస్తారా? హ్మ్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇవ్వకపోవచ్చు. ఓకే. వాళ్ళు గూడా ముందుకు రాకపోవచ్చు. ఎందుకంటే ఈ కేసుల నుంచి బయటికి రావటము ఇవన్నీ సమస్యలుంటాయి గదా! చిన్న సమస్య గాదు. హ్మ్. అమెరికన్ కోర్ట్‌లో కేసులు పెడితే హ్మ్. అవి లంచం ఇచ్చేవానిదే తప్పైతది. ఓకే. అది కఠినంగా ఉంటది. తీసుకున్న వానికంటే గూడా ఇచ్చినోనిది తప్పైతది. హ్మ్. ఇక్కడ ఇచ్చిన వ్యక్తి అదాని గాబట్టి కఠినంగా ఉంటాయి. ఓకే. అవన్నీ బయటకు రావాలా, వచ్చి ఆ ఎంఓయూలు వీళ్ళు చేసుకోవాలా. చేసుకోకుండానే నువ్వు ఎంఓయూలు చేసుకున్నా 100,00,00,000 వస్తదంటే ఎంఓయూలు చేస్తే ఎవరు 100,00,00,000 ఇవ్వరులెండి. మరి ఆయనకు తెలిసి హ్మ్. మాట్లాడుతున్నారో, ఏదో బురద వీళ్ళ మీద చల్లాలని చల్లుతున్నారో నాకు తెలియదు గానీ, హ్మ్. బట్ ఎంఓయూలు చేసుకుంటానే అదేదో అధికారికంగా ఇచ్చినట్లు కాదు. ఓకే. ఎంఓయూలు చేసుకున్నా మళ్ళా పర్మిషన్స్ రావాలా, ఫ్యాక్టరీ నిర్మాణం జరగాల, ఇవన్నీ ఎన్నో తతంగాలున్నాయండి. ఓకే. ఎంఓయూలు మామూలుగా చేసుకుంటారు. హ్మ్. గతంలో గూడా చంద్రబాబు నాయుడు ఎంఓయూలు వేల కోట్లకు చేశారు. ఓకే. కానీ ఒక కంపెనీ, 2 కంపెనీలు వచ్చిన దాఖలాలు గూడా లేవు. హ్మ్. ఈ ఎంఓయూలనేది సదస్సులో చేసుకుంటారు సహజంగా. కానీ అవి ముందుకు రావు. ఓకే. ముందుకు వెళ్ళవు. ఓకే. నిన్న రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్‌లో కూడా ఒక రిపోర్టర్ అడిగారు జర్నలిస్ట్. 100,00,00,000 తీసుకున్నారు మీ రేవంత్ రెడ్డి గారు. ఆరోపణలొస్తున్నాయి. మరి మీరేమో బీజేపీ విమర్శలు చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నా కూడా అరెస్ట్ చేయడం మాత్రం పక్కా అరెస్ట్ చేపిస్తాము అని అన్నారాయన. హ్మ్. ఆ విధంగా ప్రెషర్ చేస్తామని అన్నారు. మరి నిజంగా ఒకవేళ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారికి పెద్ద చిక్కు అని అనుకోవచ్చా సార్? డెఫినిట్‌గా తీసుకుంటే. అంటే ఎంఓయూలు చేసుకున్నారు కాబట్టి ఎంఓయూల్లో ఎవరు డబ్బులివ్వరు. ఓకే. సదస్సుకు హాజరైతారు. హాజరైనాక ఎంఓయూలు చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తారు. ఎంఓయూలు చేస్తారు. హ్మ్. అంత మాత్రంలోనే ఎవరు డబ్బులివ్వరు. అందుకే ఆయన ఘంటాపథంగా ఎవరున్నా గాని అరెస్ట్ జరగాల్సిందే అని చెప్పారు. ఓకే. ఒకవేళ ఈయన తీసుకునేది ఏదన్నా ఉండి ఆరోపణలు నిరూపితమైతే ఈయనకు కూడా చుట్టుకుంటది మెడకు. హ్మ్. ఉంటాయని నేను అనుకోవడం. ఎందుకంటే వచ్చింది సంవత్సరమే అయింది. అవును. ఎంఓయూలు చేసుకుంటేనే ఎవరు ప్లాంట్లు పెట్టలేరు. హ్మ్. ఎంఓయూలు చేసుకున్నోళ్ళు రాను గూడా రారు. చాలా మంది రారు. 95% రారు. ఒక హ్మ్. 5% ఏమన్నా వస్తే వస్తారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే గనుక మేము ఎంఓయూలు చేసుకున్నాము. అనుమతులు తొందరగా ఇయ్యండి అనే దానికి ఒక వేదికగా తయారైతది. హ్మ్. అది అందుకని చేస్తాంటారు జనరల్‌గా ఎప్పుడేం ప్లాంట్లు పెడతాము అని. ఎంఓయూలు చేసుకున్నోళ్ళంతా రారు. రావడం అయితే రారు. ఓకే. మేము చూసాం ఇంతకుముందు గూడా గతంలో హ్మ్. జరిగినట్టు కూడా ఎంఓయూలు చేసుకున్నాక ఎవరు రారు, ముందుకు రారు. ముందుకు రాకుండా డబ్బులు ఇచ్చింటారు అనంటే ఎవరు నమ్మరు. హ్మ్. ఇచ్చింటే ఆయన మెడకు చుట్టుకొస్తది. అదేముంది వాళ్ళకి సమస్య ఏముంది? రాహుల్ గాంధీ చెప్పినారు గదా! అవును. సో, అలాగే కవిత గారు కూడా మొన్నటి వరకు సైలెంట్ ఉన్నారు. నిన్న ట్వీట్ చేశారు. అన్యాయంగా ఏ తప్పు చేయకుండా నన్ను అరెస్ట్ చేపించారు బీజేపీ. మరి ఇప్పుడు అదానే అమెరికా వాళ్ళే చెప్తున్నారు ఆయన తప్పు చేశారని. మరి ఇంకెందుకు అరెస్ట్ చేయించట్లేదు అని చెప్పేసి ఈమె నిన్న బయటకొచ్చి ట్వీట్ చేశారు. సో, దీన్ని ఎలా చూడొచ్చంటారు సార్? అంటే మాట్లాడొచ్చులే ఏమన్నా. హ్మ్. ఆమెది స్కామ్ ఉన్నది. స్కామ్‌లో అరెస్ట్ చేశారు. హ్మ్. న్యాయస్థానంలో బెయిల్ ఇచ్చినారు. బెయిల్ మీద వచ్చేసింది. హ్మ్. అది విచారణ జరగాల. ప్రూవ్ కావాలా. ప్రూవ్ అయినప్పుడు శిక్ష ఓకే. పడతదో లేదో వేచి చూడాల్సిందే. హ్మ్. ఇక్కడ ఏమి రానంటే కేసులో అభియోగ పత్రాలు దాఖలు చేసింది అమెరికా కోర్టులో. హ్మ్. అది ఎస్‌విసి దర్యాప్తు సంస్థ, ఓకే. ఎఫ్‌బిఐ స్టాక్ ఎక్స్‌చేంజ్ వాళ్ళ అభియోగాలు ఆరోపిస్తూ కేసు దాఖలు చేశారు. హ్మ్. అరెస్ట్ చేయాల్సింది ఎవరు? అమెరికన్ పోలీసులు. హ్మ్. వాళ్ళకు పర్మిషన్ ఇస్తారా? ఇవ్వరా? అనేది ఇవ్వకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేయొచ్చు. ఇప్పుడు మీరెందుకు అరెస్ట్ చేయలేదంటే వీళ్ళెట్ట చేస్తారు? ఈ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసేదానికి లేదు. అది హ్మ్. వాళ్ళ సంస్థలు అరెస్ట్ చేయాల్సిందే. ఓకే. సో, ఇప్పుడు అక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైనైతే తీవ్ర విమర్శలొస్తున్నాయి. టీడీపీ వైపు నుంచి షర్మిల గారు కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలైతే చేశారు.
ఆయన పరిస్థితి ఏంటి సార్ మరి? నిజంగా అదానితో సంబంధాలున్నాయా? ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి పైన? ఆయన మీద కేసు నమోదు చేసే ఛాన్సెస్ ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు వాళ్ళైతే అభియోగ పత్రంలో ఎఫ్‌బిఐ అయితే పేర్కొనలేదు. ఓకే. భారతీయులు అని పేరు పెట్టారు. హ్మ్. ఒక భారతీయునికి ఇచ్చినారు అని. హ్మ్. ఈ ఎస్‌విసి అయితే అందులో పేర్లు కూడా ప్రకటించినారు. హ్మ్. పేర్లు ప్రకటించినప్పుడు ఆయనకైనా గాని అమెరికన్ చట్టాలే వర్తిస్తాయి కాబట్టి, హ్మ్. ఇక్కడ మళ్ళీ విచారణ జరగాల్సిందుంటది. హ్మ్. ఎందుకంటే ఈ అక్రమ లావాదేవీలు జరిగినాయని మళ్ళీ ఇక్కడ మన దేశం వాళ్ళు విచారణ చేయించాలా? ఓకే. వీళ్ళు చేసేదానికి లేదు అరెస్ట్. అక్కడి నుంచి జరగాల్సింది వస్తది. హ్మ్. వాళ్ళడిగినప్పుడు వీళ్ళు పర్మిషన్ ఇవ్వాలా. హ్మ్. అది. ఓకే. సో, అంటే ఇప్పుడు ఇక్కడైతే ఇప్పుడు హ్మ్. ఆహ్, ఫోన్ ట్యాపింగ్ కేసే ఉంది తెలంగాణలోది. అవును. ఫేమస్ కేసు. హ్మ్. ప్రభాకర్ రావు పోయి అక్కడ ఉన్నారు. అమెరికాలో ఉన్నారు. అవును. వీళ్ళు వీళ్ళు ఆహ్, లుకౌట్ నోటీసులు ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా. హ్మ్. ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు అప్పుడు అమెరికా వాళ్ళు సంస్థలు అతన్ని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే. అట్లా ప్రొసీజర్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళు కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాల్సింది ఉంటది. ఓకే. సరే ఈ కేసేంటో గాని పొలిటికల్‌గా చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళేమో రేవంత్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తారు. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ మీద చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ ఏమో బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నాయి. మోదీకి, అదానికి సంబంధాలున్నాయి. ఏపీలో చూసుకుంటే టీడీపీ వాళ్ళు వైసీపీ మీద, వైసీపీ వాళ్ళు మాకు సంబంధం లేదని వాళ్ళు. అంటే ఒక పొలిటికల్ గొడవైతే స్టార్ట్ అయిపోయింది సార్. ఈ అదాన్ని బేస్ చేసుకొని ఏ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకొని నరేషన్స్ అయితే ఇచ్చేస్తుంది. సో, ఇది పొలిటికల్‌గా ఎవరికి ఉపయోగపడే ఛాన్స్ ఉందంటారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని కలబోయలేను కానీ హ్మ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి హ్మ్. అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హ్మ్. జరిగిన కొనుగోలు. ఓకే. విద్యుత్ సంస్థలు అదానీ ఎనర్జీ నుంచి, అజూర్ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. హ్మ్. కొనుగోలు చేశారు కాబట్టి అది ఆంధ్రాకు సంబంధించిన వ్యవహారము. హ్మ్. అక్కడ అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చినారు. హ్మ్. ఆహ్, కొ ఇచ్చినారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ మీద తప్పకుండా విమర్శలు చేస్తారు. హ్మ్. అక్కడ కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ ఏమనకపోవచ్చు. ఓకే. జనసేన పార్టీ వాళ్ళు వీళ్ళు ఆరోపణలు చేసేదానికి ఆడ తప్పకుండా జరుగుతాయి. హ్మ్. ఇక్కడ వచ్చేసరికి ఆహ్, కాంగ్రెస్ పార్టీ ప్రధానాంశంగా తీసుకున్నారు కేంద్రంలో. అవును. ఈ అదాని మీద ప్రధాన అంశంగా రాహుల్ గాంధీ మాట్లాడమంటే హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఈ కేసుకు ప్రాధాన్యతనిచ్చినట్లు లెక్క. ఓకే. ఇక్కడ ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఇక్కడ బీఆర్ఎస్, హ్మ్. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలున్నాయి. హ్మ్. కాంగ్రెసు, బీజేపీ నేషనల్ పార్టీసు. అవును. బీజేపీ పట్ల కాంగ్రెస్ తప్పకుండా విమర్శ చేస్తుంది. హ్మ్. ఇక్కడున్నోళ్ళైనా గాని ఆ పార్టీ ఆదేశాల మేరకు బీజేపీని చేయాలా. హ్మ్. ఇక్కడ బీఆర్ఎస్‌కి సంబంధం లేదు కాబట్టి వాళ్ళు ఎవరి మీదైనా ఊరికే అభియోగాలు మోపొచ్చు. బీఆర్ఎస్ అనే దానికి లేదు గదా! హ్మ్. ఏమన్నా బీఆర్ఎస్‌కు దానికి సంబంధాలేమన్నా రేపు భవిష్యత్తులో బయటపడితే ఈ ప్రభుత్వం దర్యాప్తుల్లో వాళ్ళ బీఆర్ఎస్ మీదకి కూడా పోతారు. ఓకే. కాబట్టి బీఆర్ఎస్ వోళ్ళు ఇప్పుడు బీజేపీనైనా విమర్శించొచ్చు, కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీనైనా విమర్శించొచ్చు. హ్మ్. అది ఏది ఎంఓయూలు చేసుకున్నారనే విమర్శ. హ్మ్. ఎంఓయూలు చేసుకుంటే అది కేసు కాదు, పాడు కాదు. దానికి సంబంధం లేదు. హ్మ్. ఎంఓయూలు సదస్సులు నిర్వహించుతారు. హ్మ్. నిర్వహించినప్పుడు ఎంఓయూలు చేస్తుంటారు. చాలా కంపెనీలు చేస్తాయి. చేసినా ఎవరు ముందుకు రారు. ఓకే. ముందుకొచ్చి కంపెనీ పెట్టింటే బీఆర్ఎస్ వోళ్ళు కాంగ్రెస్‌ని విమర్శించినా అర్థం వస్తది. హ్మ్. లేకపోతే అర్థం పర్థం లేని విమర్శ అయితది. ఓకే. సార్ మెయిన్‌గా ఇప్పుడు ఇది పొలిటికల్‌గా కాంగ్రెస్‌కి యూజ్ అయ్యే అవకాశం ఉందా? అంటే బీజేపీకి యూజ్ అయ్యే అవకాశం ఉందా? మీరేం చెప్తారు సార్ ఈ ఇష్యూ? ఏది నేషనల్‌గా చూసుకుంటే సార్. నేషనల్‌గా చూసుకుంటే హ్మ్. బీజేపీ కొంత ఇబ్బందికర పరిస్థితే గదా! హ్మ్. అదానిని ఈ బీజేపీ ప్రభుత్వానికి గుడ్ లుక్స్‌లోనే ఉన్నాడు గదా! అవును. ఈ కేసు నమోదయింది అమెరికన్ కోర్ట్‌లో, న్యూయార్క్ కోర్ట్‌లో నమోదయింది. హ్మ్. ఆ పోలీసులు చర్యలు తీసుకున్నప్పుడు వాళ్ళు లుకౌట్ నోటీసులు అవి ఇస్తారు గదా! ప్రాపర్ హ్మ్. ప్రొసీజర్ ఉంది. ఇచ్చినప్పుడు పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? బీజేపీ ప్రభుత్వమే గదా! అవును. మరి ఇస్తారా?